ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఓ సినిమా పాట. కాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య చేస్తున్న ప్రకటనలు సైతం అలాగే ఉంటున్నాయి. ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండడం లేదు. రష్యా నుంచి చమురు కొనడానికి వీల్లేదని భారత్పై ఒత్తిడి చేస్తున్న ఆయన, ఈ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉనికి కోల్పోతుందని అర్థం వచ్చేలా డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించారు. కానీ ట్రంప్ వ్యాపారాల్లో కీలకమైన రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం అమెరికా తర్వాత భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా విస్తరించాలని ఆయన కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. గత 10 ఏళ్లలో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్లోనే ట్రంప్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నాయి. బ్రాండ్ ట్రంప్ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్న ట్రంప్ సంస్థలు భారత్లోని దిగ్గజ బిల్డర్లతో ఒప్పందాలు చేసుకుని 7 ప్రాజెక్టులలో సుమారు 175 కోట్లు ఆర్జించాయి. ముంబై, పూణే, కోల్కతా, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. గత 8 నెలల్లోనే 80 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో 6 ప్రాజెక్టులు తలపెట్టారు. భారత్లో తమ భాగస్వామి అయిన ట్రిబేకా డెవలపర్స్తో కలిసి బ్రాండ్ ట్రంప్ సంస్థ పుణె, గురుగ్రామ్, హైదరాబాద్లో 43 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ప్రాజెక్టులను ఇప్పటికే పట్టాలెక్కించింది.